హాయ్ అండి, నేను మీ కృష్ణాని. వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. ఒక 20 రూపాయలకే బోన్లెస్ చికెను విత్ నిప్పుల మీద కాల్చీయటము, చికెన్ కబాబ్ స్టైల్లో. ప్లస్ వీళ్ళు పూసే మసాలాలు కూడా చాలా టేస్ట్ని పెంచుతున్నాయి. వీళ్ళ 2 బ్రాంచీలు ఉన్నాయి మనకి దగ్గరలో. 2 బ్రాంచీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది చూపించాను. మళ్ళీ 2 బ్రాంచీలో ఉన్న ఐటమ్స్ కూడా వేరు. ఒక బ్రాంచ్లో ఉండే ఐటమ్స్ వేరు, ఇంకో బ్రాంచ్లో ఉండే ఐటమ్స్ వేరు. అండి, నేను మీ కృష్ణాని. ఇక్కడ ఐటము నిజంగా 20 రూపీస్లో బోన్లెస్ చికెను ఒక రకమైన మోయో సాస్లో పూసి ఒక స్పైసీ టైప్లో వేసిస్తాడు. చాలా బాగుంది టేస్ట్. 20 రూపీస్ నుంచి మీరు ట్రై చేయండి. తర్వాత బోన్ వచ్చి 50 రూపీస్ నుంచి ఉంటుంది. కబాబు మొత్తం నిప్పుల మీద కాల్చిస్తారు, 0 ఫ్యాట్, ఆయిల్ లేకుండా. తర్వాత వచ్చేసరికి చికెను రింజింగ్ అని చెప్పేసి లాలీపాప్ లాగా ఉంటుంది ఒకటి ఐటమ్, అది చూపిస్తాను. అది చాలా బాగుంది. 3 ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా లో బడ్జెట్లో మీ అందరికీ నచ్చిద్ది. లేకపోతే నేను ఇంతలాగా మీకు చెప్పను. ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంది. వీళ్ళు కబాబ్ చికెన్లో ఒక కొత్త టేస్ట్ని, ఫ్లేవర్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అది బాగా సక్సెస్ అయ్యారు. చూసేలోపు అయిపోతుంది ఐటమ్. దాని గురించి ఇప్పుడు మీకు అంతా వీడియోలో చూద్దాం. हाय भाई, तुम्हारा नाम क्या है? मेरा नाम तनवीर है। तनवीर जी। ओके, किधर से आ गया? बंगाल से। बंगाल से। ओंगोल अच्छी है? हाँ, आपको सही है। ఇక్కడ మెయిన్కి టేస్ట్ గల కారణం ఏంటంటే ఆ చికెన్ పీసెస్ని ఒక 6 అవర్స్ పాటు వాళ్ళు చెప్పిన సీక్రెట్ రెసిపీస్, అంటే వాళ్ళు మనకు మొత్తం చెప్పలేండి, మనం అడగకూడదు. ఆ సీక్రెట్ రెసిపీస్లో నానబెట్టినాక టేస్ట్ బాగా రెట్టింపోతుంది. అందుకని యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ పార్సిల్స్ బాగా తీసుకెళ్తున్నారు. మెయిన్ పాయింట్ వచ్చేసరికి నిప్పుల మీద కాల్చడం ఒక టేస్టు. ఇంకోటి మెయిన్ పాయింట్ వచ్చేసరికి థర్డ్ పాయింట్ ఇద్దండి. ఇట్లా వీళ్ళు ఒక త్రీ మోడల్స్ గల సాసెస్ పూస్తారు. పూసినాక పైన ఒక 2 రకాల స్పైసీస్ని జల్లుతారు. ఆ 2 రకాల స్పైసీస్ని జల్లటం వల్ల చాలా రుచి పెరిగింది. ఫస్ట్ పాయింట్ 6 గంటల పాటు వాళ్ళు చెప్పిన మసాలాలు నానబెట్టడం. తర్వాత 2వ పాయింట్ బాగా నిప్పుల మీద కాల్చడం. మళ్ళీ దాన్ని 3వ పాయింట్, నాకు తెలిసి ఒంగోలు ఎవరు చేయలేదు ఇట్లా. మళ్ళీ ఒక రకమైన సాసెస్ని పూసి మళ్ళీ పైన ఒక 2 రకాల స్పైసీస్ని చల్లటం వల్ల రుచి బాగా పెరిగింది. నిజంగా టేస్ట్ వచ్చి వండరు. నాకు తెలిసి లో బడ్జెట్లో ఇంత మంచి టేస్టు. తినేటప్పుడు కూడా చికెన్ చాలా స్మూతీగా ఉంది, చాలా మెత్తగా ఉంది. ఆ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. మొత్తం ఒక 4-5 రకాల పాయింట్లు వీళ్ళు బాగా క్యాచ్ చేశారు టేస్ట్ పెరగడానికి. వాళ్ళ ఫార్ములా కూడా మంచి సక్సెస్. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఇద్దండి, ఇట్లా ఈ సాస్ పూసినాక ఒక 2 రకాల స్పైసీస్ని చల్లటం వల్ల టేస్ట్ పెరిగింది. ఇది వచ్చి రింజిన్, దీని పేరు. ఇది 50 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది, వెరైటీగా టేస్ట్. బోన్లెస్ చికెన్ని ఒక క్రిస్పీ ఒక సేమియా టైప్లో మిక్స్ చేసి ఇట్లా పైన స్పైసీస్ని జల్లిస్తారు. 50 రూపీస్ రేంజ్లో ఇది కూడా చాలా టేస్ట్ బాగుంది. తినేటప్పుడు ఆ క్రంచీగా లోపల బోన్లెస్ చికెన్ మెత్తగా, నిజంగా మనకి ఒక మంచి టేస్ట్ని తినేదాకా
వీళ్ళు నిజంగా తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా ఒంగోలు ఎవరు చేయలేదు ఈ విధంగా రెసిపీస్ కానీ టేస్ట్ కానీ. వీళ్ళు దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు. ఐటమ్ అయితే బాగా చాలా బాగుంది. వెంటనే అయిపోవటం, ఒక 2 hours 3 hours బిజినెస్ క్లోజ్ అయిపోవటం, మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇది అడ్రస్ చూపిస్తాను, తర్వాత సెకండ్ బ్రాంచ్కి వెళ్దాం. అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూద్దాం. ఇంట్లో మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది కదండి, దీనికి కొద్దిగా ముందుకు వెళ్తేనే నేను చెప్పింది ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. గోరింట్ల గురించి ఒక నిమిషం మాట్లాడాలండి. మా ఒంగోలులో ఫస్ట్ థియేటర్లు అంటూ స్టార్ట్ అయింది ఇక్కడే. మా ఒంగోలు ప్రజలకు కానీ ప్రకాశం జిల్లా ప్రజలకు కానీ ఒంగోలులో ఫస్ట్ ఒక సినిమా హాల్ ఉందంటే వీళ్ళేను. ఒకప్పుడు ఏ సినిమా కొత్తది వచ్చినా ఇక్కడే ఫస్ట్. కాలక్రమేణా ఆన్లైన్ బుకింగ్లు, ఇంట్లోనే కూర్చొని మన ఓటీటీలో చూడటం వల్ల తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు టికెట్ కావాలంటే రోడ్డు మీద గంటలు నిలబడి రాత్రులు తీసుకొని చూసిన రోజులు ఉన్నాయి. అది ఆ గోరింట్ల నుంచి గట్టిగా ఒక 10 అడుగులు వేస్తేనే రైట్ సైడ్ వైపుకి ఉంటుందండి, ఇట్లా లోపలికి ఉంటుంది. ఇదొక బ్రాంచ్. రెండో బ్రాంచ్ కూడా చూపిస్తాను ఇప్పుడే, అది కూడా చూడండి వీడియోలో. అండ్ నేను మీ కృష్ణాని, వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్ ఒంగోలు. ఇప్పుడు నేను చూపించబోయేది ఇది బోన్లెస్ చికెన్ కబాబ్ ఐటము, నిప్పుల మీద కాల్చే ఐటమ్ అనమాట. చాలా తక్కువ టైంలోనే హెవీ ఫ్లోటింగ్గా కస్టమర్స్ తక్కువ రేట్లోనే రీచ్ అయ్యారు వీళ్ళు. ఈరోజు మన ఆర్కే ఫుడ్ అండ్ టెక్లో ఇది అప్లోడ్ చేస్తున్నాము. బోన్ ఐటమ్ ఉంటుంది, బోన్లెస్ ఉంటుంది, జాయింట్ ఉంటుంది, ఫుల్ జాయింట్ ఉంటుంది. అంతా చికెన్ ఐటము, మటన్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. చికెన్స్లోనే గ్రీన్ చిల్లీ, ఎల్లో చికెను, గ్రీన్ చికెను అలాంటి వెరైటీస్ కూడా ఉంటాయి. ఈ జనాలు ఫ్లోటింగ్ తక్కువ టైంలో మంచి పేరు తెచ్చుకున్నారు. టేస్ట్ కానీ క్వాలిటీ కానీ రేట్ విషయంలో అన్ని రీజనబుల్ ప్రైస్. దీని గురించి ఈరోజు మనం చూపించబోతున్నాం యూట్యూబ్లో. ఇది మనకి ఏదన్నా ఫంక్షన్స్కి కావాలన్నా కానీ లైవ్ ఇది స్టార్టర్ లాగా స్టార్ట్ చేసి అందరికీ లైవ్ ఇస్తానని చెప్పి చెప్తున్నాడండి. మన ఫంక్షన్లో కూడా డైరెక్ట్గా ఇట్లాగే వచ్చి లైవ్ తోటి చికెన్ చేస్తాడు. అదొకటి ప్లస్ పాయింట్. ఇక్కడ ఏంటంటే లైవ్ అంతా మన ముందే, చికెన్ మసాలా పోయటం కానీ అంతా చేయటం కానీ మన ముందే. అందువల్ల జనాలు బాగా లైక్ చేస్తున్నారు. తక్కువ టైంలోనే 100 మంది వచ్చి నిలబడి తినే రేంజ్కి వచ్చేసారు వీళ్ళు. నిజంగా మంచి పేరు తెచ్చుకున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. वालेकुम सलाम సార్ ఇబ్రాహీం సార్. మంచి పేరు తెచ్చుకున్నారు, జనాలు ఓపికగా నిలబడి తీసుకెళ్తున్నారు మీ దగ్గర. టేస్ట్ కారణం ఏంటి సార్? కారణం అంటే ఏం లేదు సార్, అది చేసే విధానం అంటే ఏదైనా మనస్ఫూర్తి చేసి కస్టమర్కి గుడ్ సర్వీస్ చేయాలని మంచి ఒపీనియన్. సో అలాంటి అంటే క్వాలిటీ క్వాంటిటీ అన్నింటిలో కాంప్రమైజ్ ఉండదు. క్వాలిటీ బాగుండాలా, క్వాంటిటీ ఉండాలా. సో రెండు పెట్టి ఇవ్వడం, అందులో వచ్చి టేస్ట్ అలా మామూలుగా కొంచెం హై రెఫ్రిషన్స్ మొత్తం క్వాలిటీ మెయింటైన్ చేసి దీంట్లో మైనస్ వేసి కొంచెం మామూలుగా కొంచెం రిచ్ పర్సన్ కానీ కొంచెం బాగా క్వాలిటీ ఇస్తాను సార్, క్వాంటిటీ ఇస్తాను సార్. మన దగ్గర ఐటమ్స్ ఏమేమి ఉంటాయి సార్? మన కాడ వచ్చి తందూరి ఐటమ్స్ ఉంటాయి సార్. తందూరి వచ్చి తంగడి కబాబ్ ఉంటుంది, గ్రిల్ చికెన్ ఉంటుంది, ఎల్లో చికెన్ ఉంటుంది, చిల్లీ చికెన్ ఉంటుంది, బోన్లెస్ స్టిక్స్ ఉంటాయి, బోన్ కబాబ్ ఉంటుంది, ఫుల్ జాయింట్స్ ఉంటాయి, హాఫ్ జాయింట్స్ ఉంటాయి, వింగ్స్ ఉంటాయి, లివర్ ఉంటాయి, ఇవి ఉంటుంది సార్. డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ వెరైటీగా బొగ్గుల మీద కాల్చడం కానీ సార్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా సార్, న్యాచురల్ సార్. న్యాచురల్ ఫుడ్ కదా సార్, ఓల్డ్ ఈజ్ గుడ్. ప్రైజ్ అనేది దాని గురించి అంటే నా ప్రైజ్ పెట్టడం రీజన్ ఎందుకంటే ఇవి 20 రూపీస్ 25 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. ఎందుకంటే కొంత బయట పోయి తినాలా, కొంచెం హార్డ్ చేసే వరకు ఉంటారు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు పోయి తినాలంటే తినలేరు. సో ఇదే ఐటమ్ పోయి రెస్టారెంట్స్లో అంటే కొంచెం హై రెఫరెన్స్గా కొంచెం ఇది ఉంటుంది. సో నా కాడ అంటే రీజనబుల్ రేట్ పెట్టాను, అందరు తినొచ్చు హ్యాపీగా.
మామూలుగా సంతోషంగా ఆడిపోయి తినాలని కొందరికి ఉంటుంది, కేఎఫ్సీలో తినాలని ఇలాంటివి ఉంటాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్ పోయి తినలేరు. ఇప్పుడు నా దగ్గర అంటే అవి ఆ ఐటమ్స్ మొత్తం ఇలా పెట్టి అందరికీ సర్వే చేయాలనేది నా ఒపీనియన్. రెస్టారెంట్ కంటే మించిన టేస్ట్ మీ దగ్గర, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్. టైమింగ్స్ ఏంది బాయ్? ఇక్కడ కర్నూలులో బ్రాంచ్ కదా మంది, ఇది అడ్రస్ చెప్తా ఉంటుంది మంది, అడ్రస్ ఫోన్ నెంబర్. సార్ ఇది వచ్చి కర్నూలు రోడ్ బ్రాంచ్. ఇది మిగతా బ్రాంచెస్ వచ్చి నాకు శ్రీనివాసాల దగ్గర ఒకటి ఉన్నాయి, ఒంగోలు అయితే ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి, కౌళిలో వచ్చి ఒకటి ఉంది, కందుకూరులో ఒకటి ఉంది, నెల్లూరులో వచ్చి 3 బ్రాంచెస్ ఉన్నాయి సార్. చాలా బ్రాంచెస్ ఉన్నాయి సార్. టైమింగ్స్ ఏంది ఇక్కడ మంది? టైమింగ్స్ వచ్చి 6 నుంచి సార్, 6 నుంచి 10 దాకా 10:30 ఆల్మోస్ట్ 10కి క్లోజ్ అయిపోద్ది, 10 వరకు ఐటమ్స్ దొరుకుతాయి సార్. మన అడ్రస్ ఏమని చెప్పాలి? కర్నూలు రోడ్లో, కర్నూలు రోడ్ యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్, కర్ణాటక బ్యాంక్ ఆపోజిట్. ఇప్పుడు 2 బ్రాంచుల్లో కూడా ఐటమ్స్ తొందరలోనే అప్డేట్ చేస్తున్నారు. ఈ బ్రాంచ్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే అంత దూరం రాని వాళ్ళు ఇక్కడ ఏరియా వాళ్ళు, అక్కడ ఏరియా వాళ్ళు ఇద్దరికి కవర్ కావాలని చెప్పి 2 బ్రాంచ్లు చూపిస్తున్నాను. ఎక్కడ బ్రాంచ్ అయినా జనాలు మంచి పేరుంది, చూసారుగా ఎంతమంది నిలబడి తింటున్నారు. మెయిన్ కాన్సెప్ట్ ఇది, వీళ్ళు పూసే సాసెస్ అండ్ స్పైసీస్ మంచి టేస్ట్ని పెంచుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లెగ్ పీసు ప్లస్ ఫుల్ లెగ్ పీసు ఈ 2 ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసరికి తొందరలోనే ఇదండి ఇట్లా పార్సిల్స్ కూడా నీట్గా సిల్వర్ ఫాయిల్లో ఫుల్గా లాక్ చేసి ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి ఫుల్ లెగ్ పీస్ కూడా మనకి తక్కువ డబ్బుల్లో కడుపు నిండా తినడానికి బాగుంది. హాఫ్ లెగ్ పీస్ కూడా ఉంటుంది, అది వచ్చేసరికి 60 రూపీస్. ఫుల్ లెగ్ పీస్ వచ్చి 120. హాఫ్ లెగ్ పీసు సరిపోద్ది, ఫుల్ లెగ్ పీస్ అంటే బాగా తినేవాళ్ళు ఉంటే తినచ్చు. కానీ వీళ్ళు వాడే మసాలాలు కానీ, ఇది వచ్చేసరికి లివర్ అండి, ఇక్కడ లివర్ కూడా ఉంటుంది మన కర్నూలు బ్రాంచ్లో. మంచి, నేను వీడియో క్లోజ్ చేసేదాకా కూడా జనాలు మంచి రష్గా ఉన్నారు. ఆ టేస్ట్ అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తినే ఎండింగ్ దాకా అయితే నెంబర్ 1గా ఉంది ఐటమ్ము. మంచిగా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, ఆ 20 రూపీస్ ఐటమ్ ఎక్కువ లైక్ చేస్తున్నారు. టేస్ట్ నచ్చితే మళ్ళీ నెక్స్ట్ ఎక్కువ ఐటమ్కి వెళ్తున్నారు. పార్సిల్ కూడా వీళ్ళు సిల్వర్ ఫాయిల్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఇంటికి తీసుకెళ్ళడానికి లేట్ అయినా కానీ ఐటమ్ బాగుంది. ఇది వచ్చేసరికి ఫుల్ లెగ్ పీస్ ఐటమ్. ఇది లెగ్ పీస్ ఐటమ్ కూడా బాగా కొద్దిగా అంతా టేస్టీగా బాగుంది. ఎక్కువసేపు ఆ నిప్పుల్లో కాల్చడం వల్ల కానీ మనకంతా బాగా ఉడుకుతుంది, కాలుతుంది. ఇది వచ్చేసరికి ఓన్లీ ఈవినింగే ఉంటుందండి. 5:30, 6 నుంచి స్టార్ట్ అయ్యిద్ది, 10 క్లోజ్ అయిపోద్ది. సెకండ్ బ్రాంచ్ నెంబర్ కూడా ఇచ్చాను, అడ్రస్లో లాస్ట్లో చూపించానండి. మీకు ఏదన్నా ఐటమ్ ఒకవేళ కావాలనుకుంటే కొద్దిగా ముందుగానే ఫోన్ చేసి చెప్పుకోండి. ఈ 20 రూపీస్ ఈ స్టిక్స్ అయితే చిన్నపిల్లలు కానీ కొద్దిగా స్టార్టింగ్ వచ్చి ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము అనుకునే వాళ్ళకి ఇది బాగా సేల్ అవుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఎక్కడెక్కడ ఒంగోలులో ఏమున్నాయి అని చెప్పి మీకు ఇంట్రెస్ట్గా చూపిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మీకు సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉందండి. ఇట్లాగే సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి. ఇది వచ్చి లెగ్ పీస్ అండి, పార్సిల్కి ఇట్లా నీట్గా సిల్వర్ ఫాయిల్లో క్లోజ్ చేసి ఇస్తాడు. ఈ కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది. మంచి మంచి వీడియోస్ తీయటానికి దయచేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయగలిగితేనే నేను ఇంకా నాకు ఇంట్రెస్ట్గా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు చూపించగలుగుతాను. కర్నూలు రోడ్లో సెయింట్ జేవియర్స్ ఉంది కదండి, ఇంకోటి వచ్చి కీర్తి మెడికల్స్ కొత్త బ్రాంచ్ కర్నూలు రోడ్డు, దాని పక్కనేనండి. ఇద్దండి జూమ్ పెట్టి చూపిస్తున్నాను, అక్కడే రోడ్డు మీద ఉంటుంది. సెయింట్ జేవియర్స్కి దగ్గర అక్కడ మనకి రోడ్డు మీద కనపడతా ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ 5 నుంచి 10 దాకా. థ్యాంక్ యూ.